ఈ ముక్కలు కరివేపాకు వేసి ఒక 10 నిమిషాలు వేయించుకున్నామండి. ఇవి చల్లారినాక మిక్సీకి వేసి చూపిస్తాను. చల్లారినండి. ఇది చింతపండు కూడా నేను దీంట్లో వేసాను. కరివేపాకు, చింతపండు, ముక్కలు అన్ని దినుసులు కొంచెం వేగినాక ఈ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు వేయించుకున్నాను. చల్లారి చిన్నులపాయలు, జీలకర్ర మిక్సీకి వేసి చూపిస్తానండి. దీన్ని తాలింపు పెట్టుకోవాలి, చూపిస్తాను. 2 స్పూన్ల ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అట్లా కొట్టి అంతా వేసుకొని 1 నిమిషం ఉంచి తీసుకోవాలండి. ఎక్కువసేపు అక్కర్లా.